భద్రాచల రాముల వారి జయము శుభం. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానపానాదులు కానిచ్చి ముందుగా దీపారాధన చేసుకుంటున్నానండి. ఈరోజు ఉదయమే చిలకలు వచ్చేసినాయి అనమాట అండి. మనకి పూజా మందిరంలోకి కూడా ఇట్లా చిలకలు కంకుల మీద వాలి కనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లోకి ఎక్కడి నుంచి చూసినా సరే అండి చిలకలు కనిపిస్తూనే ఉంటాయండి. అంటే హాల్లోంచి చూసినా, దేవుడి గదిలోంచి చూసినా, కిచెన్లోంచి చూసినా, బెడ్రూమ్లోంచి చూసినా కూడా చిలకలు కనిపిస్తూనే ఉంటాయండి. అది మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుందండి. తింటూ ఉన్నాయి అయ్యండి, అలా వాళ్తూనే ఉంటాయి. అయ్యండి కనిపిస్తున్నాయ్యా, ఎలా కొట్టేసుకుంటున్నాయ్యా. కిచెన్లోకి ఇలా కనిపిస్తూ ఉంటుందండి మనకి. అదిగోండి ఉదయమే నాకు మెడిటేషన్ ఈ చిలకలతోనే నా మెడిటేషన్ అన్నమాట. ఏం పని చేస్తున్నా ఎక్కడ చూసినా చిలకలే కనిపిస్తాయండి. అదిగో కనిపించిందా, అరిటాకు మీద చిలకలు కనిపిస్తున్నాయా? వీడియో తీస్తున్నామంటే ఎగిరిపోతాయి, మనల్ని గమనించినా ఎగిరిపోతాయండి. చియర్స్ చిలకలు. ఇప్పుడు బయటికి వెళ్ళి కాఫీ తాగాను అనుకోండి, చిలకలన్నీ ఎగిరిపోతాయి. అందుకని బయటికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని తాగుతాను. ఓన్లేండి, వాటి ప్రైవసీని ఎందుకు పాడు చేయటం మనం. అంతే, అదే మెడిటేషన్. ఇటు తాడు మీద కూడా ఉన్నాయి చూడండి. అయ్యో నన్ను చూడంగానే ఎగిరిపోతాం. మీకోసమే అమ్మా బియ్యం వేయటానికి వెళ్తున్నాను. పైకి వచ్చాను చూడండి. ఉన్న వాటిల్నే తింటున్నట్టున్నాయి. నన్ను చూడటమే ఎగిరిపోతాయి. అదిగోండి ఎగిరిపోయింది. ఇదిగోండి డబ్బాలోకి బియ్యం వేయటానికి తెచ్చాను అన్నమాట. రేషన్ బియ్యం అయిపోయినాయండి, తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసాను కదా, దీన్ని బిగించేయటమే. ఇదిగోండి ఇలా తెచ్చాం కదా, దీనికి ఇలా థ్రెడ్స్లా ఉన్నాయి కదా, ఇందులో బిగించేయటమే అనమాట. అంతే. ఇదిగోండి బియ్యం వేసి అలా బిగించేయటమే అనమాట. వర్షం పడతా ఉంది. నీళ్ళు అయితే ఆగట్లేదులేండి. అదిగోండి ఆ జెండా కనిపించేది శివయ్య గోపురం. దూరంగా జెండా కనిపిస్తోందా కొబ్బరి చెట్టు పక్కన, అది శివయ్య గోపురం అన్నమాట అండి. అదిగోండి అది. ఈ మధ్యలో మనకి కలర్స్ది కనిపిస్తోంది. అదిగోండి ఇదేమో గర్భగుడి గోపురం. కనిపిస్తోందా మీకు?
రంగురంగులుగా కనిపిస్తోంది కదా, అది గర్భగుడి గోపురం. ఈ జెండా ఎగరేదేమో రాజగోపురం. మా సోమేశ్వర స్వామి దేవాలయం అన్నమాట అండి. ఇల్లు వర్షాలండి, తుక్కుబండి వచ్చింది. అన్నీ వేసుకుని ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయింది. జై గారు లోనకి వెళ్ళిపోయింది. పిన్ని గారు లేరా? ఆ గేట్ వేసేయండి. మన ఈ గేట్ తీసలేదు కానమ్మా. రండి రండమ్మా, పదండి. ఆ తలుపు వేసేసి ఉంచండి, లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తాయి. మహాలక్ష్మి పాలిచ్చిదా? పాలు ఇవ్వటానికి వెళ్ళిపోతుంది. అది చూడండి, ఈనింది కదా. ఇవన్నీ ఇక్కడ ఉన్నా సరే ఆ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎక్కడికో తెలుసా అండి? పాలు ఇవ్వటానికి వెళ్తుంది పిల్లకి. పాలు ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తుంది. ఇదిగో వీటి గోల వీటిదండి. అది చూడండి. ఓయ్ పిలుస్తున్నాయి మళ్ళీను. ఏమండి పేపర్ ఇక్కడే ఉంది. నెమ్మదికి వెళ్ళి కూర్చోండి ఉయ్యాల. అలానే పొద్దున్నుంచి తింటున్నాయిలే, నేను లేచేపటి నుంచే ఉన్నాయి. ఊగొద్దు, ఊగకుండా కూర్చోండి అంతే. ఒకటి రెండు చిలకలు మాత్రం ధైర్యంగా ఉన్నాయి, మిగతా అన్నీ ఎగిరిపోయినాయి. కొంచెం ధైర్యం వచ్చినట్టుంది వాటికి. మీరు కూర్చుని ఉన్నా సరే తింటా ఉన్నాయి. ఉండండి అమ్మా, మీకు దాణా తెచ్చేస్తాను. ఉండండి. ఒక పల్లెండి ఇస్తే కుదరదు వీళ్ళకి. తెచ్చుకుంటాను. అది పెట్టేసి కలిపి ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ముందు అవతల తెస్తే కదా నేను పెట్టేది. దానికి ఉమ్మేస్తుంది. నీకు దెబ్బలే ఇంకా. ఇది మహా పొట్టిది కానీ మహా రౌడీదే బాబు. ఇది దేన్ని తిన్నవదో. ఆ బుడ్డి బుడంకాయలు చూడు. భయపడుతున్నాయి ఆవులు. ఆపేయండి ఆపేయండి, గంట ఆపేయండి. ఆవులు భయపడుతున్నాయిగా. అటు వచ్చేయండి, అటు అటుకొమ్మ మెంపురండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర సాంబ శివ. ఓం నమ శివ. పడిసేమండి పడిసేమండి పడిసేమ వీరభద్ర గుడికా నుంచి వస్తుంటామండి. ఇలాగా ఊరంతా దండుకుంటామండి. తలకో 10, తలకో 5, 20, 30, 100, 50 తూసిన మట్టుకు ఇస్తారండి. అయ్యా ఎవరు తూసిన మట్టుకు సంతోషం బాబయ్య. శుభోజ్జి. అలాగే వస్తుంటాం వస్తుంటామండి.
పేరు మరిడి అండి. మరిడి మరిడియా మరిడి అంట. జంగం దేవర మరిడి గారు. మరిడి అండి. సంతోషం స్వామి. అలాగే. ఇప్పుడు కాలంలో కూడా జంగమ దేవర్లు వస్తున్నారు అని అంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఆ పాత సాంప్రదాయాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి కదా, అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంతలోకి గ్రేసీ నా కోసం అని చెప్పి చిమ్నీలు తెచ్చిందండి. మొన్న తను ఒకటి తెస్తే స్మాల్ సైజ్ అయిందమ్మా అని చెప్పాను. ఈరోజు బిగ్ సైజువి 2 తెమ్మన్నాను, 2 తెచ్చింది అనమాట. గ్రేసీ ఇదివరకు మన ఈ పెంకుటింట్లో అంటే మన ఆనంద నిలయం కట్టక ముందు పెంకుటింట్లో రెంట్కి ఉండేదన్నమాట అండి. అప్పుడు తన పేరు కుమారి. ఇప్పుడు తను కన్వర్టెడ్గా క్రిస్టియన్గా మారిందనమాట, గ్రేసీగా మారింది. అయినా అండి భక్తి నమ్మకం వేరు. నేను ఇది బాగా నమ్ముతానండి. వేరే మతం ఏదైనా కులం ఏదైనా ఎవరి భక్తినైనా సరే మనం సమ్మతించాలండి. మీది తప్పు అని చెప్పడానికి మనమెవరమండి? మీ నమ్మకం తప్పు అని చెప్పడానికి మనమెవరం? భక్తి అనేది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఏ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఏ భగవంతుడిని కొలుస్తున్నారో మార్గం ఏదైతే ఏంటండి, మంచి మార్గంలో వెళ్ళటం ముఖ్యం అని అనుకుంటా నేను. ఈ మధ్యకాలంలో మన హిందూ ధర్మంలోనే అసలు తిట్టడం అనేది మన ధర్మంలోనే అండి. ఇంకా ఎక్కడ ఏ మతంలో నేను చూడట్లేదు. హిందూ ధర్మంలోనే రకరకాలుగా అసలు మీరు చేసేది తప్పు, వాళ్ళు చెప్పేది తప్పు అని ఇలా ఎత్తి చూపటం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఓ పెద్ద లేదు, చిన్న లేదు, మంచి మాట చెప్పేవాళ్ళు లేదు, ఏమీ లేదు. నోటికి ఏదొస్తే అది చెప్పేటివే. మీరు ఇది తప్పు చేశారు అని చెప్పటంలో ఒక ఆనందం పొందుతున్నారు. అది మాత్రం నాకు అస్సలు నచ్చదండి. ఎవరు ఏమనుకున్నా మరేం పర్వాలేదు, కానీ అది ఒక్క మన హిందూ ధర్మంలోనే అలాగ ఉండటం మాత్రం ఇంకా చాలా బాధగా అనిపిస్తుందండి. సరే, గ్రేసీతో కూడా 2 కబుర్లు ఆడుతూ కూర్చున్నాను అనమాట. నిన్న అంకుల్ గారు 100 రూపాయలు ఇచ్చారంట. 90 రూపాయలు అంటండి ఒక్కొక్క చిమ్ని. ఇంకో 100 రూపాయలు నేను తెచ్చిస్తే మీకే ఇంకా 20 రూపాయలు వస్తాయండి అని అంటుంది. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఆ 20 రూపాయలు చిల్లర తెచ్చి నాకేమి ఇవ్వక్కర్లేదమ్మా, చాక్లెట్ కొనుక్కో అని చెప్తే నవ్వుతుంది అనమాట. వాళ్ళ అమ్మగారి కోసం నేను స్వీట్ బ్రెడ్ కూడా తెచ్చిచ్చాను, కోవా ఉంటుంది మధ్యలో, అదేమో మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్తే నవ్వుకుంటుంది అనమాట. గ్రేసీకి చాలాసార్లు మిస్క్యారింగ్ అయిందనమాట అండి. అందుకనే తనని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎంత ప్రేమగా ఉంటుందో మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది కదా. అంటే ప్రేమగా ఉండటానికి, అభిమానంగా ఉండటానికి, భక్తికి, ఈ రెండింటికి సంబంధం లేదు. మీ పెట్టలో మీరు, మీ పాడి పంటలో ఆయురారోగ్యాలు, భాగభాగ్యములు, సిరి సంపదలతో చల్లగా ఉండాలి. జయము, కోయ జయము, భద్రాజల రాముల వారి జయము, శుభం. ఆయురారోగ్యాలు, కాయ పంటలో సంతోషం ఉండాలి. బాగున్నారా అండి? బాగున్నాం తల్లి, శుభం. లక్ష్మీ కళంద తల్లిని ముఖంలో మాయా, మోసం, కవటం లేదు. భగవంతుడు 3 పనులు సాధించారు మీరు. ఒకటి, నల్లమట్టి భూమిని కొంటారు. 10 మందికి ఉపకారం చేస్తారు. దేవుడి యాత్రలోకి వెళ్తారమ్మా మీరు. ఉందని గర్వంగా లేరు, లేరని విచారంగా లేదు. ఉన్నా లేకపోయినా ఒక రకంగానే ఉన్నారు తల్లి. మీ ధర్మరాజు ప్రజలకి ధర్మరాజు. నీది ఇంటికి లక్ష్మీ కళ నీదేనమ్మా. సీతాదేవిలాగా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు 10 మందికి సేవ చేతావు తల్లి. మంచి పనులు సాధింతావు. జయం కలుగుతుందమ్మా నీకు. శుభమే. మీ జాతకురాలు కానీ ఇంట్లో మంచి పనులు సాధింతారు. 10 మందికి మాత్రం అన్నదానం పెట్టింతావు తల్లి నువ్వు. దొక్కాయి సీతమ్మ, పాతూరు బుల్లెంకమ్మ, కాశీ అన్నపూర్ణలాగా 10 మందికి పెట్టే గుణం ఉంది తల్లి నీకు. ఇల్లతం తల్లి దీర్ఘాయుష్మంతురాలుగా ఆయురారోగ్యంతో చల్లగా ఉండమని అంటారు. వచ్చినప్పుడు వస్తా ఉండండి తల్లి. పరమేశ్వరుడి జయ. అలాగే. బాగానే గొడుగు తెచ్చుకున్నారు, లేకపోతే తడిచిపోయేవారు. వస్తున్నామ్మా. ఏమ్మా వచ్చావా? ఈ బుద్ధి కూడా తినేస్తుందా?
ఈ గోవులు చిలకలు ప్రతిరోజు మన ఇంటికి వస్తూనే ఉంటాయండి. నేను ప్రతిరోజు వీడియో పెడుతూనే ఉంటాను. కానీ జంగమ దేవరలు, కోయదొరలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలానే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఎందుకు కష్టపడి పని చేసుకోవచ్చు కదా, ఇలా అడుక్కుంటున్నావేంటి అని కబాలన మాట అనేసేస్తాము. కానీ ఇది కూడా కష్టమే కదండి. వాళ్ళు ఏమన్నా ఒక దగ్గర కూర్చుంటున్నారా? ఊరంతా తిరగాలి కదా. అదీ కాక ఆ పాత సాంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నారు చూడండి, అది చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అన్నా వీళ్ళు రాకపోతే పిల్లలకి జంగమదేవతలు, కోయదొరలు ఉండేవాళ్ళు అని చెప్పాల్సి వస్తుందండి. అందుకనే వాళ్ళు వచ్చినప్పుడు నేను తృణమో పడమో చేతిలో పెట్టి సంతోషంగా వాళ్ళని పంపిస్తూ ఉంటాను అనమాట. ఉదయం 9:30, 10 లోపు లాగ్ అంతా ఇలా నడిచిందండి. మీరు ఇష్టపడతారని యథాతథంగా పెట్టాను అనమాట. బాగుందా అండి? ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.